మనము కలిసి ఆయన యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క మాట కొరకు, ఆయన సన్నిధి కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంతకు మేము వస్తా ఉన్నాం. మీ కృప కొరకు మరొకసారి మేము వేడుకుంటా ఉన్నాం. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ప్రభువా, సంఘముగా సమాజముగా మీ ఎదుట మీ సన్నిధిలో ప్రభువా, ఆయా ప్రాంతాల నుండి మేము కనెక్ట్ అవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి వందన. దేవా, మీ వాక్యములో నుండి మీరు ఏమై ఉన్నారో మాకు బయలుపరచుకున్నారు. మిమ్మల్ని ఎరిగిన వారిగా మీకు ఇష్టమైనటువంటి ఆరాధన మేము చేయగలటకు సహాయం చేయండి. మీ దాసుని ప్రభువా, బలహీనుడును వ్యర్థుడును నిష్ప్రయోజకుని మా తండ్రి, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ మెల్లని స్వరాన్ని మీ వినగలిగినట్లుగా మా కన్నులు తెరవమని, మా యొక్క ప్రభువా మనోనేత్రాలను వెలిగింప చేయమని, మీ పాదం దగ్గర సాగిలిపడేటువంటి కృపను, భాగ్యాన్ని నాకు మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి వాక్య భాగంను మనం ఒకసారి గమనించినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 43 వచనాల వరకు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో యేసు క్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠరోగిని ముట్టి ఆయన స్వస్థపరచటము మనం చూస్తా ఉన్నాం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కండిషన్ లేకపోతే ఉన్న పరిస్థితిని కనుక మనం చూస్తా ఉన్నట్లయితే, ఒక కుష్ఠరోగి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. రావటమే కాదు, ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. మోకాళ్ళు ఉండటమే కాదు, ఆయన్ను బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. He was pleading him, imploring him అని రాస్తుంది ఇంకొక వర్షన్లో. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన్ని ప్రాధేయపడతా ఉన్నాడు, బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. దేని గురించి అంటే, అయ్యా, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధుడిగా చేయగలవు, నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇక్కడున్నటువంటి కండిషన్ కనుక మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారు అనేక మంది రోగుల్ని స్వస్థపరిచారు. కళ్ళు లేని వారికి, చూపు లేని వారికి ఆయన చూపించాడు. అనేక మందికి కాళ్ళు ఇచ్చాడు. చనిపోయిన వారిని సైతము ఆయన లేపాడు. ఆకలిగొని వారికి ఆహారం పెట్టాడు. బట్ ఈ కేస్ ఇక్కడ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చింది ఎవడంటే ఒక కుష్ఠరోగి. కుష్ఠరోగం అనేది ఆ యొక్క దినాల్లో కనుక మనం చూసినట్లయితే అది ఒక అపవిత్రమైనటువంటి రోగముగా, ఒక అన్క్లీన్ డిసీజ్, అపవిత్రుడుగా వాడు ఎంచబడతాడు.
అంతేకాకుండా పాలెము వెలుపడికి వారిని బలవంతంగా వారిని తోసేస్తారు. దే విల్ బి డ్రివెన్ అవుట్ సైడ్ ద సిటీ. ఆ దినాల్లో కనుక మనం చూసినట్లయితే లెపర్స్ కాలనీ అని సపరేట్గా ఉండేది వాళ్ళు. లేకపోతే ఒక కొండ బొరియల్లోనో గుహల్లోనో జనము సంచారం లేనటువంటి, వారితో సంబంధం లేనటువంటి ఒక లోయల్లోనో వారు నివసిస్తూ ఉండేవారు. వారికి ఎవరైనా ఆహారం పెట్టాలంటే వారి యొక్క ప్రియులైనటువంటి వారు ఎవరైనా వెళ్ళి దూరంగా ఆ బయట ఆహారం పెట్టి వస్తే వాళ్ళు బయటకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవారు. ఆ దినాల్లో దానికి మెడిసిన్ లేదు. అది అన్క్లీన్ డిసీజ్ మాత్రమే కాదు, అన్క్యూరబుల్ డిసీజ్. అన్క్యూరబుల్. ఒకసారి అతనికి లెప్రసీ, కుష్ఠరోగం వచ్చింది అంటే ఇక్కడ వాడు మరణానికి సిద్ధమవుతున్నాడని అర్థం. ఈస్ గోయింగ్ టు డై. మరణం అనేది తన ముందు కనపడతా ఉంటుంది కంతే. ఎవ్రీ డే, ప్రతిరోజు ఈస్ గోయింగ్ క్లోజర్ టు డెత్. అంతేకాకుండా అది అన్టచబుల్. ఎవరో కూడా వారిని ముట్టుకోవటం కానీ వారికి దగ్గరగా రావటం కానీ అన్అప్రోచబుల్ ఆల్సో. ఎవరు కూడా ముట్టుకోడు, ఎవరు కూడా దగ్గరికి రారు, ఎవరు కూడా వారి మీద కనికరము కూడా చూపించరండి. అరే కుష్ఠరోగం వస్తే వచ్చిందిలే, మా నాన్న కాబట్టి నేను చూసుకుంటాను అని ఎవరన్నా వచ్చినా కానీ సమాజం ఊరుకో. కుష్ఠరోగం అయితే ఏంటి, నా భార్య నేను చనిపోయే వరకు ఆమె నా ఇంట్లోనే నా దగ్గరే పెట్టుకొని నేను ఆమెను చూసుకుంటాను అని ఏ భర్త అయినా ముందుకొస్తే ఒప్పుకోరు. తన తల్లిదండ్రులు, మా పాప మా బాబు, మాకు లేక లేక పుట్టినటువంటి మా బాబు వస్తే వచ్చింది కుష్ఠరోగము, మాకు అంటుకుంటే అంటుకుంది, ఏమైనా పర్లేదు, మాకు ఎంతో ప్రేమ ఉంది, మేము ముట్టుకుంటాము, మేమే ఉపచారం చేస్తాము, మేమే మా దగ్గర పెట్టుకుంటామన్నా కానీ ఒప్పుకోరు. చూసారా, ఈ ఈ ఈ కుష్ఠరోగం ఎలాంటిదంటే కనికరమునకు నోచుకోనటువంటి ఒక రోగం. నో వన్ కెన్ షో కంపాషన్, నో వన్ కెన్ షో మర్సీ, నో వన్ కెన్ అప్రోచ్ దెమ్, రీచ్ దెమ్. ఎవరు వారిని సమీపించలేరు, ఎవరు వారి దగ్గరికి రావడానికి వీల్లేదు, ఎవరు కూడా వాళ్ళని ముట్టుకోవడానికి వీల్లేదు, ఎవరు కూడా వారి దగ్గరికి కనీసము అప్రోచ్ చేయడానికి కూడా వీల్లేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో, కండిషన్లో ఈ వ్యక్తి ఉన్నాడు. లుక్ ఎట్ హిస్ కండిషన్. ఎంత మిజరబుల్గా, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో తను ఉంటా ఉన్నాడో మనకి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అయినా కానీ ఇతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము మనం ఇక్కడ చూసేది ఏంటంటే, అతడు నిజానికి ఒక హోప్లెస్ కండిషన్లో ఉండాల్సిన వాడు. ఇక నా జీవితము అయిపోయింది, ఇక నా జీవితము ఒక డెడ్ ఎండ్కి ముగింపులోకి వచ్చేసింది, ఈ కుష్ఠరోగం వచ్చింది కాబట్టి ఇక నా జీవితం ఇంతే, నేను చచ్చిపోవాల్సిందే అనేటువంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోయి డిస్కరేజ్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, తను జీవితంలో ఇక ఒక డెడ్ ఎండ్కి, డెడ్ కార్నర్కి వెళ్ళిపోవలసిన వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యొద్ద మోకాల్లోని ఆయన ప్రాధేయపడుతూ బ్రతిమలాడుకుంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలడా, స్వస్థపరచలేడా అనేది అతని యొక్క పాయింట్ కాదు, కానీ ఆయనకి ఇష్టపడుతున్నాడా, ఇష్టపడడా అనేదే పాయింట్. కాబట్టి ఈయన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముతో వచ్చాడు. అయా మీరు స్వస్థపరచలేరు అనేది నాకు ఏ ఘోషణ కూడా లేదు. బై ఎవ్రీ మీన్స్ ఐ బిలీవ్ దట్ యూ కెన్ హీల్ మీ, యూ క్యాన్. బట్ నా ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే,
నాలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని స్వస్థపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అనేది నా కన్సర్న్. ఒకవేళ నీకు ఇష్టమైతే నీవు నన్ను ఖచ్చితంగా శుద్ధుడిగా చేయగలవని నేను నమ్ముతున్నాను అంట. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆయన దయ కోసం, ఆయన కనికరం కోసం, ఆయన జాలి గల చూపు ఆయన మీద పడతదేమో అని ఒక కుష్ఠరోగి, సమాజం చేత వెలివేయబడిన వాడు ఆయన దగ్గరకు వచ్చి మోకాల్లోని ప్రాధేయపడతా ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ సీన్ ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ కండిషన్. ఎలాంటి నిశ్శబ్దత, సందిగ్ధత. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ వారిని చూస్తూ ఉన్నప్పుడు కుష్ఠరోగి అపవిత్రుడు అన్నట్లు, అసలు వీడెందుకు వచ్చాడు ఎక్కడికి, అసలు ఎవడు రానిచ్చాడు వీడిని అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆ యొక్క కోపము. ఇంకొక వైపు ప్రభు ఏం చేస్తాడా వీణ్ణి అనేటువంటి ఒక సస్పెన్స్ ఆర్ సర్ప్రైజ్ తోటి ఇట్ వాజ్ అ స్టిల్ సైలెన్స్ దేర్. కానీ వీడి యొక్క ముఖములో ఎక్కడో ఒక ఆశ, ద రే ఆఫ్ హోప్ స్టిల్ షైనింగ్ ఆన్ హిస్ ఫేస్. మోకాల్లోని బ్రతిమాలుకుంటా ఉన్నాడు. రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన కనికరపడి. ఈరోజు మనము ఈ ఒక్క మాటని మనం ధ్యానం చేసుకుందాం. He moved with compassion. Jesus Christ was moved with compassion. ఆయన కనికరపడి. మన దేవుడు ఎవరై అంటే ఆయన కనికర సంపన్నుడు. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఆయన ఎవరంటే సంపన్నుడు. దేంట్లో అయ్యా అంటే కరుణ. is rich in mercy. ఆయన కనికర సంపన్నుడు. మనము మన అపరాధముల చేతన చచ్చిన వారినమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. లుక్ ఎట్ దిస్ వర్స్. ఆయన ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని రీచ్ అయ్యాడో ఈ మాట సెలవిస్తాం. కాబట్టి మన ప్రభు ఎవరంటే కనికర సంపన్నుడు. ఈజ్ రిచ్ ఇన్ మర్సీ. ఆయన దయా కానీ, కనికరము, కృప, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి పదాలు. కానీ ఇంగ్లీష్లో అయితే కంపాషన్ అండ్ మర్సీ 2 ఆల్టర్నేటివ్గా రాస్తున్నాయి. ఈజ్ రిచ్ ఇన్ మర్సీ అని రాస్తుంది. కానీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కనికరం అని, దయ అనే దానికంటే కనికరం అని రాశారు. ఆయన కనికర సంపన్నుడు. ఈ కనికరము ఏం చేస్తా ఉందంటే, ఇదిగో మన మీద ఆయన తన జాలిని, ఆయన దయను, ఆయన కృపను కుమ్మరింప చేసేటట్లుగా ఆయన పురికొల్పుతా ఉంది. ఒక మాటని కనుక మనం చూసినట్లయితే చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట, ఇఫ్ యూ వుడ్ సమ్ అప్ ద హోల్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ రిఫరెన్స్ టు ourselves, it might be gathered into this one sentence: he was moved with compassion. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మానవులమైనటువంటి మన పట్ల పాపులమైనటువంటి, దౌర్భాగ్యులమైనటువంటి, దేవునికి విరోధులుగా, శత్రువులుగా, ఎరగని వారుగా, దూరస్తులుగా,
ఆ పాప స్వభావములో దేవునికి వ్యతిరేకమైనటువంటి మన యొక్క శరీరం యొక్క మనస్సు యొక్క ఇష్టములను కోరికలను నెరవేర్చుకుంటూ దేవోగ్రతకు పాత్రులమైనటువంటి మనలాంటి వారిని పట్ల ఆయన ఏమై ఉన్నాడు అనేది అంత ఆయన క్యారెక్టర్, ఆయన గుణ లక్షణాలన్నీ కూడా ఒక్క సెంటెన్స్ లో కనుక చెప్పాలంటే ఆ సెంటెన్స్ ఇదొక్కటే అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఏమై ఉన్నాడు మన పట్ల అనేది ఏం చెప్పొచ్చు అంటే, ఈ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన కనికరపడి, ఆయన కనికరపడ్డాడు కాబట్టే ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడండి. మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఆ యొక్క పేజ్ లో, ప్రతి గ్రంథములో మనం చూసేది ఏంటంటే ద కంపాషన్ ఆఫ్ గాడ్. ఈ మూవ్డ్ విత్ కంపాషన్. ఆ రోజు ఆదాము అవ్వలు పాపము చేసి ఆ చెట్టు చాటున దాక్కొని దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు కనీసం ఒప్పుకోలేని స్థితితో, యథార్థంగా ఒప్పుకోలేని స్థితిలో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ వారు ఆ స్థితిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన కోపపడలేదు. ఏ మూవ్డ్ విత్ కంపాషన్. కాబట్టే ఆయన వారికి చర్మపు చొక్కాయలను చేయించి అక్కడ ఒక బలిని అర్పించి ఆ రోజు ఖచ్చితంగా వారు చనిపోవాల్సింది. కానీ దేవుడు వారిని స్పేర్ చేయటమే కాదు, ఆయన కనికరం ఎంత గొప్పదంటే అక్కడే దేవుడు వాగ్దానం చేశాడు రిడెంప్షన్కి. సీడ్ ఆఫ్ ద వుమన్ బ్రూయిస్ ద హెడ్ ఆఫ్ ద సర్పెంట్. అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఇక అక్కడి నుండి మొదలైనటువంటి దేవుని యొక్క కనికరము ఏ విధముగా ఆయన చూపిస్తా వచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలను చూడండి, ఎన్నిసార్లు విసిగించారు, ఎన్నిసార్లు ఆయన కోపం రేపారు, ఎన్నిసార్లు అవిధేయులయ్యారు. బట్ హీ మూవ్డ్ విత్ కంపాషన్. కంపాషన్ అనేది కనుక మనం చూసినట్లయితే అది చాలా కంపౌండ్ వర్డ్, అది కంపోజిట్ వర్డ్. అది చాలా అనేక గుణ లక్షణాలన్నీ కలిసి సమ్మేళనమైనటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ దేవునిలో. హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఇక్కడ మనం చూసినట్లయితే మన పట్ల దేవుని ఏమై ఉన్నాడని అదంతా ఒక్క మాటలో వివరించాలంటే, ఒక్క మాట మనం చెప్పాలంటే ఈ ఒక్క మాట చాలు అని చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పటం మనం చూస్తాం. సో కాబట్టి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి తండ్రి యొక్క ప్రేమను తృణీకరించి, తండ్రి యొక్క ఆ యొక్క సన్నిధిని, తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని వాడిగా వెళ్ళిపోయే తన జీవితాన్ని భయంకరంగా పాడు చేసుకొని, సమస్తాన్ని నష్టపరుచుకొని, భయంకరమైనటువంటి వ్యభిచార పాపములో కోపములో కూరుకుపోయి తన యొక్క సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడి విషయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తండ్రి తన కుమారుడి మీద ఏం చూపించడా? కనికరపడి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత చక్కని మాట అండి. He moved with compassion and he fell on his neck and kissed him. తన మీద కోపపడలేదు. ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా, ఎవడ్రా నువ్వు, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఆ రోజు నన్ను చచ్చిన వాడితో లెక్క కట్టుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చావు నువ్వు అని కోపపడలా. కనికరపడ్డాడు. ఆయన కనికరపడ్డాడు కాబట్టే మెడ మీద పడ్డాడు. ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆహ్వానించినటువంటి ఆ ప్రేమ. లుక్ ఎట్ దట్. హి మూవ్డ్ విత్ కంపాషన్. ఈ కంపాషన్ లో ఏముందంటే ఫర్గివ్నెస్, ద గ్రేటెస్ట్ ఫర్గివ్నెస్ మనం చూస్తా ఉన్నాము. ఎలాంటి రెచెడ్ స్థితిలోకి ఆ పాడైపోయినటువంటి బ్రతుకులైనా సరే క్షమించగలిగి, ఆహ్వానించగలిగి, స్వీకరించగలిగినటువంటి, తిరిగి రెస్టోర్ చేయగలిగినటువంటి ఆ యొక్క ప్రేమ ఈ కనికరంలో దాగి ఉందండి. అదేవిధంగా కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 3 రోజుల నుంచి వారు ఆహారం లేక అక్కడ ఉన్నారు అరణ్యంలో. కనీసం మినిమం 3 రోజులైంది.
ఆహారం లేకుండా అక్కడ కూర్చొని ఆయన మాటలు వింటా ఉన్నారు. ఆ స్థితిలో వారు ఇక ఫెయింట్ అయి పడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. అది అరణ్య ప్రదేశం, చాలా చీకటి అయిపోయింది. వేల వేల మందిగా గుంపులు గుంపులుగా జనం అక్కడ ఉన్నారు. శిష్యులేమో మనకెందుకు వచ్చిన గొడవ, రిస్క్ ఎందుకు, వాళ్ళని పంపించేయండి, వాళ్ళ అన్నం ఏదో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, మధ్యలో ఫెయింట్ అయి పడిపోతారో ఇళ్ళకి వెళ్ళిపోతారో, వాళ్ళని పంపించేయి ప్రభువా, ఇదిగో ఇంకా వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారంటే ఇక్కడే పడిపోతారు, వాళ్ళు మనం ఏం చేయాలో తెలియట్లేదు, పంపించేయి అంటా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు అక్కడ రాయబడిన మాట తెలుసా? హీ మూవ్డ్ విత్ కంపాషన్ and asked them to feed them. ఆయన వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టమని ఆయన చెప్పాడు. లుక్ ఎట్ దట్. ఆయన వారి యొక్క కేవలము ఆత్మీయ సంబంధమైనటువంటి ఆకలిని మాత్రమే తీర్చి, వారు పొట్టలు కాలిపోతా ఉన్నప్పుడు, ఫెయింట్ అయిపోయి పడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇదిగో మీరు తృప్తి పొందారు వెళ్ళండి అని ఆయన పంపించలేదండి. వారి మీద జాలి పడ్డాడు. He knows our physical limitations, physical needs. మన భౌతికమైనటువంటి ప్రతి అక్కరను, అవసరతను ఎరిగినటువంటి ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? He moved with compassion. వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టమని ఆయన చెప్పాడు. ఇంకా అండ్ ఆన్ మనం ముందుకెళ్ళి గనక చూస్తూ గనక ఉన్నట్లయితే ఆయన వారికి ఫీడ్ చేయటమే కాదు, ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మనం చూస్తాము, ఒక విధవరాలి కుమారుడు ఉన్నాడు. ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆమె విధవరాలు, కనీసము ఆ ఇంట్లో ఇంకా దిక్కెవరు లేరు. ఈ కుమారుడు చనిపోయాడు, ఉన్న ఒక కుమారుడు, ఆధారం లేదు, దిక్కు లేదు, ఇక పోషణ లేదు. ఆ కుమారుడు చనిపోయి ఇక శవాన్ని తీసుకొని పాడి మీద పెట్టుకొని వెళ్తా ఉంటే యేసు క్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఆమె కన్నీళ్లు విడుస్తూ ఉంటే చూశాడంటే, ఆమె కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు చూచి ప్రభువు ఆమె చెప్పిన, అమ్మా నువ్వు కన్నీళ్లు విడవద్దు. దానికి ముందు రాయబడిన మాట ఏంటి తెలుసా? He moved with compassion. He moved with compassion and he touched the coffin. ఆ యొక్క శవపేటికని, ఆ పాడిని ముట్టి వెంటనే వాళ్ళు ఆగిపోయారు. ఆగిన వెంటనే తన కుమారుణ్ణి సజీవులుగా తిరిగి మరలా బ్రతికించి ఆ తల్లికి ఇచ్చి ఆమె కన్నీరు తుడిచినటువంటి కనికరము. కన్నీరు అంటే ఏంటో తెలుసండి మన ప్రభువుకి. కన్నీరు తెలుసు ఆయనకి. ఆ కన్నీటిలో నుండి వచ్చే బాధ తెలుసు ఆయనకి. He moved with compassion. He shed our tears. మరియా, మార్తా వారు ఏడుస్తా ఉన్నప్పుడు, దుఃఖిస్తా ఉన్నప్పుడు వారి దుఃఖాన్ని చూసంట ప్రభువు ఇక తట్టుకోలేక ఆత్మను మూలుగుతూ కన్నీరు విడిచెను. కన్నీరు విడిచిన కనికరం ఇది. ఆ తల్లి ఏడుస్తా ఉన్నప్పుడు, దుఃఖిస్తా ఉన్నప్పుడు ప్రభు తట్టుకోలేకపోయాడు. కనికరము చూపించి ఆ కుమారుని బ్రతికించాడు. ఇదిగో అక్కడ వారు ఆకలితో అలమటిస్తా ఉన్నప్పుడు తట్టుకోలేకపోయాడు ప్రభు. He moved with compassion and he fed them. కాపురులేని గొర్రెల వలె విసిగి వేసారి చెదిరినటువంటి ప్రజలను చూసినప్పుడు ఆయన కనికరపడి ఆయన కొండ మీద ప్రసంగాన్ని బోధించాడు తన శిష్యులకి. He moved with compassion and then he prepared the disciples. దేని కొరకు తెలుసా? కాపరులుగా వాళ్ళని సిద్ధపరచడానికి. కాపరు లేని గొర్రెలను చూసి కనికరపడి ఇదిగో కాపరులని ఆయన రెడీ చేస్తున్నాడు, సిద్ధపరుస్తా ఉన్నాడు. సో మనం గనక గాస్పల్స్ లో చూసినట్లయితే, ప్రభు యొక్క పరిచర్యలో కనుక మనం చూసినట్లయితే, ప్రభువు అసలు ఆయన మూర్తిభించినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని కనుక ఒక్కసారి కనుక చూసినట్లయితే, వాట్ వీ కెన్ సీ ఇన్ హిమ్ ఈస్ కంపాషన్. కంపాషన్. ఇక్కడ ఈ కుష్ఠరోగిని కనుక మనం చూసినట్లయితే, he came with faith. విశ్వాసంతో వచ్చాడు. విశ్వాసంతో వచ్చి ఆయన కనికరం కొరకు వేడుకుంటూ, అయ్యా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగినప్పుడు ప్రభు వాడి మీద కనికరపడి, నాకు ఇష్టమే. ఆ మాట చూడండి,
నాకిష్టమే, నాకిష్టమే, నాకిష్టమే. రోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట, నాకు ఇష్టమే. నీవు శుద్ధుడవు కమ్ము అనగానే వాడు వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిపోయింది కాబట్టి వాడు శుద్ధుడయ్యాడు. ఇదిన ఒక్కసారి మన జీవితాలను మనం ఆలోచించేద్దాం. ఆ కుష్ఠరోగి యొక్క స్థితి కంటే బెటర్ స్థితి ఏమి కాదండి మనది. భయంకరమైనటువంటి అన్క్యూరబుల్ డిసీజ్, అన్టచబుల్ స్టేట్, అన్అప్రోచబుల్ ప్లేస్, అంతేకాకుండా అన్క్లీన్లెస్. ఈ పాపపు కుష్ఠరోగంతో ఎవడూ స్వస్థపరచలేనటువంటి, ఎవడూ నయం చేయలేనటువంటి మనల్ని మనమే ఇదిగో ఐసోలేట్ చేసుకొని ఒంటరితనంలో ఇక ఎవడు బాగు చేయలేనటువంటి బ్రతుకు. మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడానికి ఎంత కాలం ట్రై చేస్తుంటాం. మన జీవితాన్ని మనము బాగు చేయడానికి మన తల్లిదండ్రులు కానీ మన యొక్క బంధువులు, స్నేహితులు ఎంతమంది ట్రై చేస్తుంటారు. ఈ కుష్ఠరోగము ఎంత భయంకరమైందంటే అది శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా చంపేటువంటి భయంకరమైన ఈ పాపపు కుష్ఠుతో కనికరము, దయకి నోచుకోని స్థితిలో శాపగ్రస్తుడిగా ఉన్నటువంటి మనల్ని ఆయన చూచి కనికరపడ్డాడు. You take the same effects of the disease, physical disease of leprosy, into a spiritual disease which is caused by sin, the nature of sin, ఈ పాప స్వభావం. ఆయన దగ్గరికి మనము వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డప్పుడు, ఆయన దయ కొరకు వేడుకున్నప్పుడు ఆయన మన మీద కోపపడలేదు. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంటుందండి, హిమ్. Pass me not, O gracious Savior, hear my humble cry. Pass me not, O precious Savior, hear my humble cry. ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దయా, ఓ రక్షకుడా, దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు. నా యొక్క ఈ యొక్క నిస్సహాయ స్థితిలో నుండి వచ్చి కేక వినుమని కేకలు వేసినప్పుడు ఆ గుడ్డివారు దావీదు కుమారుడా అని కేకలు వేసినప్పుడు ఆయన ఆగాడు. He stopped. He turned. Came to us. సో ఈరోజు మనం ప్రభుని స్తుతించుదాం. ప్రభా, పాపపు కుష్ఠుతో పడి చెడిన నిత్య నాశనము, మరణానికి జోగుచ్చినటువంటి నన్ను నీవు చూచి కనికరపడ్డావు. కోప్పడలేదయా, నీ ఉగ్రత చూపించలేదు, ఖండం చేయడానికి రాలేదు, శిక్ష విధించడానికి రాలేదు, నన్ను వెదికి రక్షించడానికి లోకానికి వచ్చి ఇదిగో ఈరోజు నేను శుద్ధుడిగా నీ పాదాల దగ్గర కూర్చొని నిన్ను ఆరాధించే కృపనిచ్చి ఈ పాపపు కుష్ఠుని నీ రక్తంతో కడిగావు. అంతేకాకుండా అక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక మాట అంటే, హీ టచ్డ్ దట్ లెపర్. తన చేయి చాపి ముట్టి, లుక్ ఎట్ దట్ కంపాషన్ ఇన్ యాక్షన్, కంపాషన్ ఇన్ యాక్షన్ విత్ ప్యాషన్. ప్రభువు మన పట్ల ఆయనకున్నటువంటి ఆ ఆసక్తి లేకపోతే ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. He moved with compassion and he touched him. ఆయన ముట్టాల్సిన అవసరం లేదండి. ఎంత విలువనిచ్చాడు వాడికి, ఎంత డిగ్నిటీ ఇచ్చాడు వాడికి. చూసారా? He touched the untouchable, he cured the uncurable, he approached the unreachable, and he cleansed the uncleanness. లోన్లీనెస్ లో నుంచి ఫెలోషిప్ వచ్చింది వాడికి, హోప్లెస్నెస్ నుంచి నిరీక్షణ వచ్చింది వాడికి. గొప్ప స్వస్థతని ప్రభు ఇచ్చాడు. ఎలా వెళ్ళుంటాడు తిరిగి ఇంటికి, ఎలా వెళ్ళుంటాడు తన స్థితిని జ్ఞాపకం చేసుకుని. ఈరోజు మనం ప్రభు సన్నిధికి అలా రావాలి. వాడు ఆ రోజు ప్రభు సన్నిధి నుండి ఎలా వెళ్ళాడో, ఏ స్థితితో వెళ్ళాడో, ఎలాంటి హృదయంతో వెళ్ళాడో, ఏ విధముగా కృతజ్ఞత కలిగిన వాడుగా ఒక్కసారి ఆయన్ని చూసుంటాడండి.
ఎలాంటి చూపుతో ప్రభుని చూసుంటాడంటే ఆ గుండెల నిండా కృతజ్ఞత కలిగి, అయ్యా నన్ను ముట్టుకున్నవాడు ఇంతవాడికి ఎవడు లేడయ్యా, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడిన వాడు ఎవడు లేడు ప్రభువా. యు కేమ్ టు మీ, నా దగ్గరికి రావటమే కాదు నన్ను ముట్టుకున్నావు. నన్ను ముట్టుకోవటమే కాదు, నా స్థితిని, నా గతిని, నా పరిస్థితిని మొత్తాన్ని నువ్వు చేంజ్ చేశావు ప్రభు. ఎవడను క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి, నన్ను నూతన సృష్టిగా చేశావు. నిజమే, పసిపిల్ల వారి దేహం వలె అయిపోయింది నా దేహము. మచ్చ లేదు, డాగు కూడా లేదు. ఆ కుష్ఠ రోగానికి సంబంధించిన మచ్చలు కూడా లేవు, ఆ డాగులు కూడా కనపడట్లేదు, ఆ స్కార్స్ కూడా లేవు ప్రభు. వన్స్ యు ఆర్ ఫర్గివెన్ ఫర్ ఎటర్నిటీ. ఇక మచ్చలు, డాగులు, స్కార్స్, మెమరీస్ కూడా లేవు. ప్రభు అంటాడు, నేను మరి ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేశాను. సముద్రపు అగాధములో పడవేసి వీపు వెనక వేసి ఉన్నాను. ఇదిగో ఇదిగో ఆ యొక్క పత్రమును, చేరాతను, విరోధముగా రాయబడిన చేరాత పత్రమును తీసి సిలువకు అంటకొట్టి దాన్ని తుడిచి వేశాను. ఆయన తుడిచి వేస్తున్నప్పుడు ఆ రక్తసిక్తమైనటువంటి ఆ యొక్క ఆ గాయంలోంచి కారుతున్నటువంటి ఆయన రక్తము నా ప్రతి పాపమును తుడిచి వేసింది. He blotted away. By doing so, he cleansed. మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తున్నాడు. ఇక మచ్చలు, డాగులు కూడా లేవు, మెమరీస్ కూడా లేవు, పాపపు జ్ఞప్తి కూడా లేదు. ఇక ఎంత గొప్ప విడుదల ఇది, ఎంత గొప్ప రక్షణ ఇది, ఎంత గొప్ప స్వస్థత ఇది. కాబట్టి ఈరోజు ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక థాట్ ప్రవేశిస్తాడు. ఆ రోజు ఆ కుష్ఠరోగి ప్రభు సన్నిధిలో నుండి స్వస్థపరచబడి ఎలా ఎల్లుంటాడో, ఈరోజు మనము ఆయన సన్నిధికి అలా రావాలి. ఆ విధంగా ఆయన సన్నిధిలో పాదాల మీద పడి ప్రభుని స్తుతించుదాం, ఆరాధన చేద్దాం. ప్రభువా, నీ కనికరం ఎంత గొప్పది. ఎవ్రీడే, ప్రతిరోజు నూతనముగా మా ఎడల నీకు కనికరము పుట్టుచున్నది, వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతి దినము కృప వెంబడి కృప క్రీస్తు ప్రభువుల నుండి మేము పొందుకుంటున్నాం. కాబట్టి ఇంకా మేము బ్రతుకున్నాం, కాబట్టి ఇంకా మేము ఈ స్థితిలో ఉన్నాం. నువ్వు కోపడలేదు, కనికరపడ్డావు, మెడ మీద పడ్డావు, ముద్దు పెట్టుకున్నావు. ఎంత గొప్ప ప్రేమ ఇది. ఆ తప్పిపోయిన కుమారుడు ఎవడో కాదయ్యా, నేనే. ఆ కుష్ఠరోగి ఎవడో కాదు ప్రభువా, నేనే. ఆ చచ్చిన వాడు ఎవడో కాదు ప్రభువా, నేనే. ఆ రోజు నువ్వు నన్ను లేపావు సమాధుల్లో నుంచి. ఆ కుష్ఠను ముట్టినట్టుగా ముట్టి నన్ను స్వస్థపరిచావు. ఆ తప్పిపోయిన కుమారుడు నీ అంగీకరించినట్లుగా, స్వీకరించినట్లుగా నన్ను స్వీకరించావు. అంతేకాకుండా మీ ఆత్మీయ మన్నాతో ప్రతిరోజు నన్ను పోషిస్తూ నాయన నా ప్రతి అక్కరను నువ్వు తీరుస్తా ఉన్నావు. మీకు వందనాలు, స్తోత్రాలని మనం ప్రభువుని స్తుతించుదాము, ఆరాధన చేద్దాం. దయచేసి రండి, ఈ సమయంలో మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం.